కనిపిస్తా ఉన్నాయి. లడ్డు అపవిత్రం వెనుక కొత్త కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. టీటీడీ లడ్డు ప్రసాదానికి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్ తిరుమలలో మాత్రం వైష్ణవి డైరీ ట్యాంకర్ ప్రత్యక్షమైంది. ఒకవైపున ఏఆర్ ఫుడ్స్కి సంబంధించి వారు నెయ్యి సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ అక్కడ వైష్ణవి ట్యాంకర్ ప్రత్యక్షమైంది. మరొక వైపున ఈ ఏఆర్ ఫుడ్స్కి సంబంధించి ఏఆర్ డైరీ ఉన్న ప్రాంతం నుంచి తిరుమలకు ఖచ్చితంగా 500 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. కానీ 48 గంటల వ్యవధిలోనే 2 ట్రిప్పులు వేసింది ట్యాంకర్. ఇక్కడ పూర్తి స్థాయిలో సరఫరాకు సంబంధించి అసలు ఏం జరిగింది అనేది ఇంకా విచారణ చేస్తే బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సాధ్యం కాకపోయినా అన్నిసార్లు ఎలా అంత తక్కువ సమయంలో 2 ట్రిప్పులు వేయగలిగింది, అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే నెయ్యిని సరఫరా చేస్తున్నారా, భారీ సిండికేట్ దీని వెనక ఉందా, లేదంటే ఎవరైనా ఒక బడా వ్యక్తి ఏఆర్ ఫుడ్స్ తరపున ఇతర ప్రాంతాల నుంచి కూడా నెయ్యిని అక్కడికి సరఫరా చేశారా, ఇలా అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఇవాళ ఈ నెయ్యి సరఫరా వెనక. దీనిపైన ఇప్పటికే విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా